కొమ్మల మధ్యే పుల్లల గూడు, ఇది కాకి టెక్నాలజీ. రెమ్మల మధ్యే అల్లిన గూడు, ఇది సాలీడు సాంకేతికత. అడవుల మధ్యే పూరి గుడిసె, ఇది పూర్వీకుల సాంకేతికత. ఆ గూడులో అన్నీ నల్లపిల్లలే, కొన్ని కోకిలలు, కొన్ని కాకులు. కోకిల కూడా గూడు కట్టుకోవచ్చుగా. గమ్యం ఒకటే అయినప్పుడు ఒకే కారులో కలిసి ప్రయాణం చేస్తే ఇంధన పొదుపు జరిగినట్టు ఎండు పుల్లలు పొదుపోతాయనేమో. కోకిల కాకిగూడునే ఆశ్రయిస్తుంది. అంటే పర్యావరణం గురించి అవగాహన కోకిలకి ఎప్పటినుంచో ఉందన్నమాట. అందుకే ఆ పాట. మనము ఆ పాట నేర్చుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. టు బీ విత్ నేచర్, ప్రొటెక్ట్ నేచర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏదేమైనా డోంట్ కేర్ అనవచ్చేమో, కానీ ఏ స్క్వేర్ పీ స్క్వేర్ ఏదేమైనా డోంట్ కేర్ అని మాత్రం అనలేం. ఎందుకు? ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ గివ్స్ రైజ్ టు హోల్ స్క్వేర్ కనుక. ఏ అంటే ఎయిర్, గాలి. పి అంటే పొల్యూషన్, కాలుష్యం. ఈ రెండూ కలిస్తే రంధ్రం అంతకంతా పెద్దదవుతుంది. ఏం రంధ్రం? ఓజోన్ రంధ్రం. దీనివల్ల భూమికి, భూమి మీద నివసించే మనిషికి ప్రమాదమే. మరి ఈ అతినీలలోహిత కిరణాలు మనిషిని తాకకుండా ఉండాలంటే ఏ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ కావాలి. అంటే కాలుష్యం నియంత్రితం కావాలి. అదెలా సాధ్యం? గ్రీన్ కెమిస్ట్రీతో సాధ్యం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆకు, ఈ అంటే ఇలా, ఊ అంటే ఊయల. ఇది పర్యావరణ అక్షరమాలలో నేర్వాల్సిన పదాలు. విశ్వంలో ఊయలూగేది ఇలా అంటే భూమి, ఊయలూపేది ఆకు అంటే గాలి. ఇవన్నీ అనుభవించాలంటే మనకు కావాలి అమ్మ. అమ్మ చల్లదనాన్ని ఆకు పంచుతుంది, నాన్నమాటు ధైర్యాన్ని చెట్టు ఇస్తుంది. ఈ రెండూ లేకుంటే, అంటే అమ్మ నాన్న లేకున్నా, ఆకు చెట్టు లేకున్నా మనిషి అనాథే. ప్రస్తుతం మనిషి పరిస్థితి ఇలాగే ఉంది. దీనికి కారణం కాలుష్యం. మన చేష్టల వలనే మనకు అమ్మ నాన్న దూరమవుతున్నారు కాదు, దూరం చేసుకుంటున్నాం. పర్యావరణం లేక అనాథలమవుతున్నాం. కాలుష్యం బారిన పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అందుకే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త కాన్సెప్ట్లను రూపొందిస్తోంది. అందులో ఒకటి గ్రీన్ కెమిస్ట్రీ. Minimize or eliminate the dispersion of harmful chemicals to in the environment, maximize the use of renewable resources, and extend the durability and recyclability of products in a way which increase industrial compositeness. The prosperity towards clean technology with an increasing emphasis on the reduction of waste at source made many innovations and new technologies that has brought immense benefits to the industry. Green chemistry is a sustainable chemistry. కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం, గ్రీన్ కెమిస్ట్రీ అంటే పచ్చని రసాయన శాస్త్రం. ప్రకృతే రసాయనాల సమ్మిళితం. పర్యావరణం అంటే నేల, నీరు, గాలి. అయితే వీటికి లెక్కలున్నాయి. వాతావరణంలో గాలిలో నైట్రోజన్ 79%, ఆక్సిజన్ 21% ఉంటుంది. మరో లెక్క ప్రకారం గాలిలో నైట్రోజన్ 23%, ఆక్సిజన్ 77% ఉంటుంది. కానీ మన సంఖ్య పెరగడం వల్ల, జంతువుల సంఖ్య తరగడం వల్ల కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతోంది. పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ని చెట్లు పీల్చుకోవడం ప్రకృతి మనకిచ్చిన వరం. కానీ మనం మన అవసరాల కోసం చెట్లను నరికేస్తున్నాం. అందుకే కాలుష్యాన్ని అనుభవిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ అంటే కాలుష్యాన్ని నియంత్రించడమే. ఈ రసాయనాలను నియంత్రించాలంటే గ్రీన్ కెమిస్ట్రీ కావాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమలకు అవగాహన కల్పిస్తోంది. అసలు గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏమిటి? గ్రీన్ కెమిస్ట్రీ అనేది ఇప్పుడు కామన్ వర్డ్. కెమిస్ట్రీని మామూలుగా ఇండస్ట్రీ వాడుతుంది. డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, పెస్టిసైడ్ చేయాలన్నా, పాలిమర్ చేయాలన్నా, ఏదైనా సరే కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుద్ది. ఈ ప్రాసెస్లో సాల్వెంట్స్ వాడతాము. కెమికల్ రియాక్షన్స్లో ఎప్పుడు 100% కన్వర్షన్ ఉండదు. సో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి చాలా వేస్ట్ క్రియేట్ అవుద్ది. ఈ వేస్ట్ అంతా పొల్యూట్ చేస్తాం. సాయిల్ కానీ, వాటర్ కానీ, లేకపోతే ఎయిర్ కానీ. బికాజ్ మనం చానాళ్ళు బతకాలంటే ఈ పొల్యూషన్ని అవాయిడ్ చేయాలి. అందుకని ఇండస్ట్రీ కూడా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ప్రాసెస్ అనేది గ్రీన్ కెమిస్ట్రీ. గ్రీన్ కెమిస్ట్రీ అంటే వేస్ట్ ఉండకూడదు అని. వేస్ట్ ఉండకుండా
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, పూర్తిగా చేయలేము. అందుకని ఏంటంటే స్టేజెస్లో ఇప్పుడు 25% వేస్ట్ అవుతుంటే 5% తీసుకొస్తే అది గ్రీన్ కెమిస్ట్రీ అవుతుంది. పచ్చని రసాయనం అంటే పర్యావరణాన్ని సమతుల్యం చేసే సాంకేతికత అని అర్థం. ప్రస్తుతం గ్రీన్ హౌస్ ఎమిషన్స్ సుమారుగా కార్బన్ డయాక్సైడ్ 31%, మిథేన్ 15%, నైట్రోజన్ 17% ఉన్నాయి. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తల అంచనా మేరకు 2020 నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 2 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందని, దీనివల్ల సముద్ర మట్టాలు 7 నుంచి 10 అంగుళాలు పెరుగుతుందని భావిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగితే హిమపర్వతాలు కరిగి సముద్రంలో ఆ నీరు కలవడం వల్ల నీటి మట్టం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని ద్వీపాలు జలసమాధి కావచ్చని అంటున్నారు. ఈ పరిస్థితికి కారణం CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ మొదలైన వాయువులు పెరిగి కాలుష్యం స్థాయి పెరిగిపోవడం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే గ్రీన్ కెమిస్ట్రీయే శరణ్యమని మేధావుల అభిప్రాయం. In fact, Professor Ramarao was mentioning that this is the International Year for Chemistry. No doubt, the contribution of the chemistry gone long way, particularly improving the quality of life. Earlier we say Sashtipurti 60 years, but everybody feels shy doing 60 to 60 because lifespan has increased enormously. That is a contribution made by chemists as well as the bulk and pharma manufacturing units in this. Hyderabad is known for pharma capital of India. Green chemistry has the potential to not only offer us an entire new generations of safe, clean and sustainable products, but spark a period of sustained and healthy economic growth. Green chemistry offers chemists and other scientists an opportunity and responsibility to help the society achieve a sustainable future. రసాయనాలు అంటున్నారు, సామాన్యులకు సంబంధించింది కాదని అనుకుంటున్నారేమో. ఇది అచ్చంగా సామాన్య ప్రజలకు సంబంధించిన అంశమే. వాతావరణంలో ఈ రసాయన వాయువులు పెరగడానికి కారణం మనం ఇంట్లో ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్, డ్రైనేజ్ వేస్ట్, పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలు. అందుకే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రత్యేక ఆంక్షలు జారీ చేసింది. ఎక్కడ పుట్టిన వ్యర్థాన్ని అక్కడే గప్చిప్ చేసేయాలని సూచించింది. పరిశ్రమల నుంచి జీరో వేస్ట్ అంటే ఆ వ్యర్థాల వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, నేల కాలుష్యం జరగరాదని CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు వీటిని అమలు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకుంటే గ్రీన్ కెమిస్ట్రీని అమలు చేసినట్టే, పర్యావరణ పరిరక్షణ జరిగినట్టే, మన అమ్మా నాన్నల్ని మనకు అందించినట్టే. సిరిమువ్వల సింహనాదం, గిరిమువ్వల హింసనాదం విన్నారా? ఇది వినాలంటే మనసుకి పచ్చని చెవులుండాలి. అప్పుడే సరిగమ పదని సని దప మగరిస వినిపిస్తాయి. పర్యావరణానికైనా సంగీతానికైనా ఆరోహణ అవరోహణలే ప్రధానం. ఆవిరి ఆరోహణ మేఘం, మేఘం అవరోహణ వర్షం. ఇది శృతి తప్పితే క్షామం, దానికి కారణం కాలుష్యం. మరి సిరిమువ్వలు రవళించాలంటే, గిరిమువ్వలు గుబాళించాలంటే పర్యావరణ పరిరక్షణ జరగాలి. దానికి సాధనము, సాంకేతికతో కావాలి కదా. అటువంటి సాంకేతికతనే గ్రీన్ టెక్నాలజీ అంటున్నారు. పచ్చని సాంకేతికత అంటే సిరిమువ్వలు సింహనాదం చేస్తున్నాయి, గిరిమువ్వలు హంసనాట్యం చేస్తున్నాయి. ఈ పోలిక ప్రకృతి విరుద్ధంగా ఉంది కదూ? అవును, అదే ప్రస్తుత సమస్య. దీనికి కారణం కాలుష్యం. పర్యావరణం ప్రశాంతతకు ప్రతీక, మానసికోల్లాస వీచిక. అటువంటి పచ్చదనం రచ్చవనమవుతోంది. వనాలు కూడా రచ్చ చేస్తాయా? 100 మంది వదిలే కార్బన్ డయాక్సైడ్ని ఒక వేప చెట్టు పీలుస్తుందనుకుంటే 1,00,000 మంది జనం ఉన్నా ఒకే వేప చెట్టుంటే వనాలు రచ్చ చేయక ప్రశాంతంగా ఎలా ఉంటాయి? అవన్నీ పచ్చగా ఉంటేనే అమ్మ మనసు శాంతంగా ఉన్నట్టు. లేదంటే ప్రకృతి వైపరీత్యాలే చూడాల్సి వస్తుంది.
చూడకూడదు అనుకుంటే పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఎలా? గ్రీన్ టెక్నాలజీతో, పచ్చని సాంకేతికతతో, అంటే ఆకులతో అలములతో రూపొందించిన సాంకేతికతతోనా? దాదాపు అటువంటిదే. సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవం రాకమునుపు మన పూర్వీకులు అమలు చేసినది పచ్చని సాంకేతికతే. అంటే ఏ యంత్రంగాని తంత్రంగాని కాలుష్యాన్ని విడుదల చేయనిది. ఏ వస్తువు ఉత్పత్తిలోనూ ఏ నిర్మాణంలోనూ కాలుష్యం చెందని సాంకేతికతే గ్రీన్ టెక్నాలజీ. సాంకేతికత అంటే పరిశ్రమలో వాడతారు. మరి మన ఇంట్లోంచి వచ్చే కాలుష్య కారకాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా తగ్గించాలి? జీరో గ్రీన్ హౌస్ గ్యాస్లు వదిలే సాంకేతికతను వినియోగించాలి. Now we are seeing anywhere in the roadside also green tea, green buildings. So as our doctors also used to advise, when you get up in the morning, first you see the green color only. I think this is the affecting for the health for the eye also. Similarly, for the environmental purpose also, for saving us, the green technology is coming up. That means because of the global warming and because of the depletion of the various natural resources, global warming takes place. You see, about 20 years back, how Hyderabad was a very cool place. The maximum temperature is not more than 30 degrees. Now after this one, now in the March or April, about 45 degrees centigrade is also coming up. మరి ఇటువంటి సాంకేతికతను వినియోగించడం అంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళడమే కదా? అంటే తిరోగమనమే కాలుష్య నియంత్రణకు మార్గమా? కానే కాదు. పరుగెత్తి పాలు తాగడం ప్రమాదం, కూర్చొని నీళ్లు తాగడం ఆరోగ్యం. ప్రమాదకరమైన సాంకేతికత కంటే అపాయం లేని గ్రీన్ టెక్నాలజీని వినియోగించడమే భావితరాలకు మేలు చేసే పని. When there is a more pollution, then there will be more radiation towards the earth. So that will be what we call all of us as a global warming. So today, it is the present generation has to think about, as the Vice Chairman sir is saying, that it is the duty of you to protect the planet. And we are the guidance people. What we realized, where the mistakes have happened, like the ban on plastics, all these things which is now coming up. The media is very good, internet is there, a lot of information is available, awareness is there up to the villagers. So now it is the present engineering students, so they have to bring more and more innovations in the green technologies and take care of our own planet. అసలు కాలుష్యం చెందని సాంకేతికత ఉంటుందా? ఉంటుంది. దానినే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటున్నారు. అంతేకాదు, దినచర్యలో మోటార్ సైకిల్కి బదులు సైకిల్ని ఉపయోగించడం, ఫ్యాన్కి బదులు చెట్ల గాలిని ఉపయోగించడం, అలా గాలి వెలుతురు వచ్చేలా భవన నిర్మాణం చేపట్టడం, ఇంట్లో వ్యర్థాన్ని ఇంట్లో అంటే పెరట్లోనే ఎరువుగా ఉపయోగించడం, వర్షాకాలంలో వాననీటిని భూమిలో ఇంకేలా ఒక ట్యాంక్లో భద్రపరిచేలా చర్యలు తీసుకొని ఆ నీటిని వేసవి కాలంలో ఉపయోగించడం. ఇది ఒక ఇంటి పైకప్పు. ఆ ఇంటి పైకప్పులో శుభ్రంగా ఉండడానికి కోసం అని చెత్తాచెదారం లేకుండా ఉండడానికి అని దానిపైన ఒక మెష్ లాగా ఏర్పాటు చేసుకొని, తర్వాత ఆ పైకప్పు ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ముందు శుభ్రం చేసుకున్న సర్ఫేసు, తర్వాత వెనకాల ఇంటికి ఒక పైప్ లైను, హాఫ్ కట్టెడ్ పైప్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడాను ఆ పైప్ లైన్కి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకొని ఇందులో కూడా ఒక మెష్ ఏర్పాటు చేసుకోవాలి. చెత్తా చెదారం కూడా ఏది దీంట్లోకి చేరకుండా దాన్ని పెట్టుకొని దాన్ని 2 పైపుల ద్వారా ఈ విధంగా అమర్చుకొని నీటిని కిందకు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో 2 రకాల పైపులు ఉండి ఒక వాలు చూపిస్తున్నామండి. ఈ వాలులో మొట్టమొదటి వర్షం పడగానే చెత్త బురద నీరు రావడానికి అవకాశం ఉంది, మొదట రైనీ సీజన్ స్టార్ట్ అవగానే. కాబట్టి 1-2 సార్లు వర్షాలకి బయటికి ఇందులోకి నీరు కలెక్ట్ అవ్వకుండా బయటికి పోయేటట్లు ఒక వాల్ని అరేంజ్ చేసుకొని ఈ వాలుని కట్టేసినట్టయితే కనుక ఈ నీరంతా కూడా ఈ సైడ్లో ఉన్న పైపు ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి వాటర్ వెళ్ళకుండా స్ట్రైట్గా వాటరు ఫిల్టర్ ద్వారా
ఫెర్రో సిమెంట్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము మా డిపార్ట్మెంట్లో. ఈ ఫెర్రో ట్యాంక్లోకి కలెక్ట్ అవుతుంది వాటర్. ఈ నీరు కలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ ఎక్కువ అయినట్టయితే కనుక ఇది ఓవర్ఫ్లో అయ్యేటట్టు, ఈ ఓవర్ఫ్లో అయ్యే వాటర్ని మరలా ఇంకుడు గుంతకి చేరేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వర్షం నీరు కూడా ఫిల్టర్ మీడియా ఎందుకు పెట్టామంటే, ఈ చెత్త చెదారం పోను ఫైన్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక బొగ్గు, ఇసుక, రాళ్ల ద్వారా అది పెర్క్యులేట్ అయ్యి లోపలికి ఇన్ఫిల్ట్రేట్